వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ బుక్యా హరిరామ్ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన అరెస్ట్ అయినట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మార్పు వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. మరోవైపు ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో హరిరామ్ ఇల్లు, జలసౌధ కార్యాలయం, అతని బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇల్లు సహా 14 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో అధికారులు కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించినట్టు తెలిపారు. హరిరామ్కు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న మార్కూర్ మండలంలోని 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అలాగే ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉన్నట్లు బయటపడింది. అంతేకాక హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగ్లో ఫ్లాట్లు బయటపడ్డాయి. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇల్లు కూడా ఉన్నాయి. బొమ్మల రామారంలో 6 ఎకరాల ఫామ్ హౌస్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఖాళీ స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు BMW సహా 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లను కూడా గుర్తించారు. ఆయా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో భారీగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు హరిరామ్ను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, హరిరామ్ ఆస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది. అయితే హైదరాబాద్ షేక్పేట్లోని ఆదిత్య టవర్స్లో హరిరామ్ నివసిస్తున్న ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులు అక్కడి కంప్యూటర్లు, ల్యాప్టాప్లను పరిశీలించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ భార్య అనిత ఇరిగేషన్ విభాగంలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. నిజానికి ఏసీబీ దాడులు జరుగుతాయనే సమాచారం చాలా రోజుల నుంచే ఉండడంతో హరిరామ్ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారని, చాలా ఆస్తుల బినామీల పేర్లతో పెట్టారని సమాచారం.